మెగా హీరో జడ్జ్మెంట్ కేక. దర్శకుడిగా ఫెయిల్ అయిన వాళ్ళతో రిస్క్ చేయడానికి ఏ హీరో ఇష్టపడడు, కానీ కథ బాగుంటే ఏ దర్శకుడైనా సక్సెస్ అవుతాడని నమ్ముతున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. వాంటెడ్ సినిమాతో దర్శకుడిగా మారిన వివిఎస్ రవికి మళ్లీ దర్శకుడిగా అవకాశాలు రాలేదు. పూరి జగన్నాథ్ వద్ద రచయితగా కొనసాగుతున్న రవి చెప్పిన కథ విని సాయి ధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫెయిల్ అయిన దర్శకుడితో తేజ్ ఎందుకు చేస్తున్నాడనేది పజిల్ గా మారింది. కానీ తేజ్ నమ్మిన ఒక సినిమా చేశాడంటే అది మినిమం గ్యారంటీ అని ఇప్పటికీ పలుమార్లు రుజువైంది. నిజానికి శతమానం భవతి కథని ముందుగా ఓకే చేసింది దిల్ రాజుకి విఘ్నేశ సతీష్ ని సిఫార్సు చేసింది తేజ్. ఆ కథలో పొటెన్షియల్ తెలిసిన దిల్ రాజు హీరోగా తేజ్ తో కుదరకపోయినా కథని మాత్రం వదలలేదు. అదే కథతో ఇప్పుడు దిల్ రాజు కోట్లు గడిస్తున్నాడు. సతీష్ విఘ్నేశ కూడా వివిఎస్ రవిలా రచయితగా మొదలుపెట్టి దర్శకుడయ్యాడు. దర్శకుడిగా ఫెయిల్ అయినా బ్రేక్ రావడానికి తేజ్ పరోక్షంగా కారణమయ్యాడు. మరిప్పుడు అదే నమ్మకంతో రవితో జవాన్ చేస్తున్న తేజ్ ఇంకోసారి తన జడ్జ్మెంట్ రైట్ అని ప్రూవ్ చేసుకుంటాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సమ్మర్ సీజన్ మాదే. ఈ సమ్మర్ సీజన్ అంతా మాదే అంటున్నారు మెగా ఫ్యామిలీ హీరోలు. ధృవ మూవీతో రామ్ చరణ్, ఖైదీ నంబర్ 150తో మెగాస్టార్ చిరంజీవి,